జీతాలు పడ్డాయోచ్, అందరికి పడ్డాయా? 4వ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపు పూర్తి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలి నెలలోనే సకాలంలో వేతన జీవులకు ఊరట. ఇది కొనసాగాలని ఆకాంక్ష. బీఆర్ఎస్ హయాంలో 12, 20 తేదీల దాకా చెల్లింపు. రోజుకు ఇన్ని జిల్లాల వంతున విడతల వారీగా చెల్లింపు. 1వ తేదీన అందాల్సినవి 12 నుంచి 20వ తేదీ వరకు. ఇది మొన్నటి వరకు వేతనాల విషయంలో రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొన్న అనుభవం. ఈ పరిస్థితి వారిని తీవ్ర వేదనకు గురిచేసింది. నెల వాయిదాలు చెల్లించలేని ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఆ వ్యధ తప్పింది. విపరీతమైన జాప్యానికి తెరదించుతూ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తొలి నెలలోనే ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడ్డాయి. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగానే ఉద్యోగులు పెన్షనర్లకు తొలి అనుకూల విధానం అమలైంది. గురువారంతో అన్ని జిల్లాల్లోని వారికి డిసెంబర్ నెల వేతనాలు పెన్షన్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ప్రస్తుత సర్కార్ తొలిగా ఇస్తున్న వేతనాలను సకాలంలో మంజూరు చేసింది. సో గతంలో 15, 20, 25 తారీఖు దాకా పడలే. సో వీళ్ళకి జీతాలు పడ్డాయి, సంతోషమే. దాంతోపాటు ఇంకా రైతు బంధు పైసలు పడలేదు. చాలా ఇంకా ఎకరం లోపు వాళ్ళకే వేసిరని అంటున్నారు. ఆ రైతు బంధు కోసం రైతులు వెయిట్ చేస్తున్నారు. ఆ రైతు బంధు పైసలు కూడా తొందరగా వేయండి. ఇంకా డిలే అయితే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఏం జరుగుతుందని. సరే, రకరకాల సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మరి ఇది ఇమీడియట్గా వేయాలి. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే, మరి మీరు గతంలో అధికారంలో అంటే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు 7,000 కోట్లు రెడీగా ఉన్నాయి, ఎందుకు వేస్తలేమని అప్పుడు అడిగిరు కదా. మరి ఇప్పుడు ఆ 7,000 కోట్లు ఎక్కడ పోయినాయి అని రైతులు అడుగుతున్నారు. ఏమో కాంట్రాక్టర్లకి, మీ సొంత పార్టీ నాయకులకి బిల్లుల చెల్లింపులు జరిగినాయని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో ఇవన్నీ ఎందుకు? ఇమీడియట్గా ఆ రైతు బంధు పైసలు రిలీజ్ చేయండి. సరే, మీరు ఒక్కొక్కటిగా కొంత పథకం అమలు చేయడంలో కొంత డిలే జరగవచ్చు. ఇప్పటికిప్పుడు మేము అనడానికి కూడా ఏం లేదు. బేసిక్గా సమయం ఇద్దామన్న ఒక ఆలోచనతో మేము కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇంత కొంత సైలెంట్గా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. సో మీరు కూడా సెటరైట్ కావాలి. సో మేము కూడా ముందు నుంచి చెప్తున్నాం, ఈ మొత్తం అప్పుల కుప్పలా తయారైందని. మీరు ఏం చేస్తారో అని ప్రజలు కూడా చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. సో జీతాలు అయితే మొత్తానికి పడ్డాయట. దాంతోపాటు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి 4-5 నెలల నుంచి జీతాలు లేవట. మన విఆర్ఏలు వాళ్ళకి 4 నెలల నుంచి జీతాలు లేవట. మరి వాళ్ళది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది.